శివం బియాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి విశేషంగా హ్యాపీ న్యూ ఇయర్. అంటే మరి ఇంకా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మేమైనా సరే ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి రాశి వారికి. ఎందుకంటే పాపం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఏది పంచాంగం చూసి ఉగాది నాడు చెప్తారు, కానీ న్యూ ఇయర్కి ఏం చెప్పట్లేదు. చాలామంది మనల్ని అడుగుతున్నారు కాబట్టి సరే కొత్త సంవత్సరం ఎలాగ ఉంటుంది 2026 స్టార్టింగ్లో ఎలాగ ఉంటుంది, అలాగే సంవత్సరం అంతా ఎలాగ ఉంటుంది అది కొంచెం విశేషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. సో సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి ఉన్నాడు, బాగానే ఉంది. కానీ ఈ సింహరాశి వారికి వ్యయంలో 12 గురుడు వస్తాడు జూన్ నుండి. ప్రస్తుతానికి లాభంలో ఉన్నాడు అనుకోండి, అక్కడ నుండి వస్తాడు గురుడు. అలాగే ఈ సప్తములో ప్రస్తుతానికి ఉన్న రాహు ఎవరైతే ఉన్నారో, అష్టంలో శనీశ్వరుడు ఉన్నాడు. వీళ్ళు అలాగే ఉంటారు, కొంతకాలం ఉంటారు. ఈ మ్యారిటల్ లైఫ్ దగ్గరికి వచ్చినప్పుడు రాహు కేతుల యొక్క ప్రభావము, ఆరోగ్య విషయంలో శనీశ్వరుడు యొక్క ప్రభావము, ఇవి రెండు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి తప్ప ఏమి మారవు అవి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే మొట్టమొదటి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు ఎలా జరుగుతుంది, వాడి జీవితం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు ఎలా జరుగుతుంది, అవి రెండు విషయాలు ముందు మనం మాట్లాడుకుందాం. బేసిక్ ఏంటంటే సింహరాశి వారికి లాభంలో ఉన్న గురుడు వ్యయంలోకి వచ్చినప్పుడు, అదేవిధంగా మనకు అష్టంలో శనీశ్వరుడు, అదేవిధంగా సప్తమంలో రాహు ఉన్నప్పుడు, లగ్నకేతు ఉన్నప్పుడు అంటే ఈ వేవింగ్ మైండ్ వలన తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకుని మళ్ళీ రీసెర్చ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు లైఫ్ అనేది బాగుంటుంది. అంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఒక పొరపాటు జరుగుతూ దాని నుండి మళ్ళీ కరెక్షన్ చేసుకుని మళ్ళీ నార్మల్గా వచ్చి మళ్ళీ ముందుకెళ్తాం. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. అదేవిధంగా కంపెనీ కూడా పిలిచాడు, మనం వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తాం, బాగుంటుంది కదా అని. ఇక్కడ రిజైన్ ఇస్తాం, అక్కడేమో వెళ్ళిపోయి జాయిన్ అయిపోదాం అనుకుంటాం. అక్కడ జాయిన్ అయిపోయేటప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ పరిస్థితి బాగాలేదని. తప్పని పరిస్థితిలో 4 రోజులు పనిచేసిన తర్వాత మళ్ళీ వీడు పిలిచి, నువ్వు రారా బాబు, నువ్వు మాకు నచ్చావు, మా దగ్గర ఉండిపో అంటే మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేయడం. ఇలాంటి సంఘటనలు చాలామంది లైఫ్లో మేము చూస్తుంటాం. ఇటువంటి స్థితిగతులు ఏర్పడే అవకాశం సింహరాశి వారికి. కారణం ఏమిటంటే కన్ఫ్యూజన్. రాశిలో ఉన్న కేతు ఏం చేస్తుంటే వేవరింగ్ మైండ్. ఈ వేవరింగ్ మైండ్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాడు ఈ సంవత్సరం. ఎందుకు చేస్తాడంటే ఈ రాశి మీద గురు బలం అనేది ఏమాత్రం 1% కూడా లేదు. గురువు అన్నవాడు అంటే గైడ్లైన్స్ ఇచ్చేవాడు. ఈ రాశికి గురుడు కుజుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. పంచమాధిపతి గురుడు. పంచమం అంటే అష్ట ఐశ్వర్య భోగాలు ఇచ్చేవాడు, మంత్ర సాధన చేయించుకోవడానికి ఉపయోగపడేవాడు, ఏ దేవతను కొలవాలో చెప్పేవాడు కూడా గురుడే. అక్కడ ఏ విధంగా సాధన చేస్తే ఒక ఉన్నత శిఖరం చేరుకుంటామని చెప్పేది కూడా అక్కడ గురువే. సో ఇటువంటి గురువు అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం లేదు. ఎక్కడో ఉంది, కానీ డైరెక్ట్గా బెనిఫిట్ అయితే లేదు. ఎప్పుడైతే డైరెక్ట్ బెనిఫిట్ లేదో ఈ కేతు ఏం చేస్తారంటే వేవరింగ్ మైండ్ కదా, వాడు కన్ఫ్యూజన్ పెట్టేస్తాడు.